సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడమే మన్ కీ బాత్ కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో కలిసి ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో లక్షలాది ప్రాంతాల్లో కోట్లాది మంది ఈ కార్యక్రమం చూశారని, సుమారు 100 దేశాల్లోని భారతీయులు సైతం వీక్షించారని అన్నారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇది ఒక పార్టీకి సంబంధించిందో రాజకీయపరమైన కార్యక్రమమో కాదని, సామాజిక సేవ, సమాజంలో మార్పులు, ప్రజలు ఎలా ముందుకు వెళ్తున్నారో ప్రధాని వివరించారని అన్నారు. మన్ కీ బాత్లో ప్రస్తావన తర్వాత చాలా మంది మరింత పట్టుదలతో పనిచేస్తున్నారని అన్నారు. హిమాలయాల్లో ప్లాస్టిక్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోందని, వాటిని క్లీన్ చేస్తున్న వారి గురించి మోదీ వివరించారని, ఇలా ప్రతి అంశాన్ని మన్ కీ బాత్లో ప్రస్తావించారని తెలిపారు. ఇలా 100 ఎపిసోడ్లలో వేలాది మంది జీవితాల గురించి ప్రజలకు మోదీ తెలియజేశారని అన్నారు. దేశంలోని ప్రతి కుటుంబం మన్ కీ బాత్ ద్వారా దగ్గరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సర్లా మహంకాళి, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जब मैं गुजरात का मुख्यमंत्री था तो वहां सामान्य जन से मिलना जुलना स्वाभाविक रूप से हो ही जाता था। मुख्यमंत्री का कामकाज और कार्यकाल ऐसा ही होता। लेकिन 2014 में दिल्ली आने के बाद मैंने पाया कि यहाँ का जीवन तो बहुत ही अलग है। 50 साल पहले मैंने अपना घर इसलिए नहीं छोड़ा था कि एक दिन जो देशवासी मेरा सब कुछ है मैं उनसे ही कट करके जी नहीं सकता था। मन की बात ने मुझे దేశవ్యాప్తంగానే మన దేశంలోనే కాదు సుమారు 100 దేశాలలో ఈరోజు ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం జరిగింది. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. సామాజిక స్పృహ, సామాజిక సేవ, ప్రజల కర్తవ్యము, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ మార్పులకు అనుకూలంగా ప్రజలు ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నారు అనేటువంటిది ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొని తమ తమ జీవితాలలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, అద్భుతాలు కానీ ప్రజలకు మరింతగా వివరించి సమాజంలో సేవ చేస్తున్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మరింత పట్టుదలతో ఆయన సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా ప్రజలను అడుగుతారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి ఎడిటింగ్ చేసుకొని ప్రజలకు ఈ విషయం తెలిస్తే బాగుంటుంది, ఇది దేశ ప్రజలకు ఉపయోగపడుతుంది, మన దేశానికి మేలు జరుగుతుంది, దీన్ని ప్రోత్సహించాలి. 100 ప్రతి నెలలో చివరి ఆదివారం చొప్పున ఈరోజు 100 ఎపిసోడ్స్ మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి కొన్ని వేలాది మందిని వారి యొక్క జీవిత చరిత్రను ప్రజలకు అందిస్తూ, అదేవిధంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మన్ కీ బాత్ ద్వారా మరింత దగ్గరయ్యారు మన ప్రధానమంత్రి గారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని